అలాగే అందరికీ అందరూ అనుకుంటున్నా ఇప్పుడైతే నేను కూడా 9 వీడియోస్ అయితే లేసాను. సారీ, లేస్ కాదు, లేట్. ఓకే, సో వీడియోస్ అయితే లేట్ అయింది, సారీ. సో ఇక్కడ నుండి రచ్చలేపేద్దాం. సో కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ వచ్చేసి మనకి కార్ చూసేద్దాం. 5309 అనమాట. చూసారు కదా, స్కార్పియో ఎన్. సో గ్రీన్ కలర్ వచ్చింది, గ్రీన్ కలర్లో వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు కలర్ వేరే ఫోన్ రావట్లే. ఓకే, ఇదో గ్లిచ్ అయింది గైస్. ఇట్లా ఫోన్ సింబల్ నొక్కుతుంటే ఒక్కోసారి రాట్లా, జంప్ చేసి నొక్కుతుంటే ఓపెన్ అవుతుంది. ఈ అప్డేట్ వచ్చిన కాడ నుండి ఇట్లా తయారైంది ఇది. మన మూడు ముఖం చూడండి. ఓకే, హలో, చాలే చాలండి. ఏంటది 2208? దానికి కూడా చీట్ కోడ్ ఉంటుందా? కారు బాగుంది. బాగుందనా? కలర్ 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 మార్చి చూడాలబ్బా. ఇంటీరియర్ మస్తు ఉంది, సూపర్ ఉంది ఇంటీరియర్ అయితే. ఓహో, వెనకాల కూడా 2 ఉన్నాయా? ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడైతే ఫాస్ట్గా కలర్ అయితే చేంజ్ చేసేయాలి, లేకపోతే కష్టమే. ఓకే, చూడండి ఇంటీరియర్ మామూలుగా లేదు అంతే. ఇది కూడా సీటా మధ్యలో వచ్చింది, సర్లే. సో కలర్ అయితే మార్చుద్దాం. బ్లాక్ పెడదామా, వైట్ పెడదామా? బ్లాక్ వేసేద్దాం. బ్లాక్ అంతే. మళ్ళా డాన్ మోడ్ వేసేంత లేదు, దాన్ని మళ్ళీ డ్రోన్ మోడ్ టైప్ చేసేంత లేదు. ఇట్లా చూసేద్దాం. సూపర్ ఉంది, బ్లాక్ నచ్చింది గీస్. బయటకు వెళ్ళిన తర్వాత వైట్ పెడదాం. బాగుంది, ఆహా రే, సూపర్ ఉంది గీస్. ఆహా, మస్తు ఉంది. సో నెక్స్ట్ అయితే సంక్రాంతికి వస్తుంది గేస్ అప్డేట్. ఇండియన్ మెషిన్ తోటి ఒర్ర మాస్ అంతే. మీకు ఆ వీడియోలో వస్తుందండి. వైట్ కలర్ పెడదా అన్న కదా, సో పెట్టేసా. సో సంక్రాంతికి అప్డేట్ వస్తుంది, సూపర్ అంతే. బిగ్గెస్ట్ అప్డేట్ చాలా రోజుల తర్వాత, చాలా అప్డేట్ల తర్వాత బిగ్గెస్ట్ అప్డేట్. సో సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ పవర్స్, కొన్ని కార్స్, కొన్నో ఒకటో తెలీదు. సో కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, ఈ ఎయిర్పోర్ట్ తీసి పెట్టేస్తాడనమాట. సో ఇది ఇంకా 99% అని కాదు, మ్యాక్సిమం వచ్చేసిద్ది కొత్త క్యారెక్టర్. సో ఈ అప్డేట్లో క్యారెక్టర్ వచ్చిందిలేండి, రెండు ఒకటి కాదు, 2 ఓవర్ 9 ఎగిరిపోయింది. ఓకే, ఇంకా ఆ ల్యాంబోర్గినీకి బాయ్ బాయ్ చెప్పేసుకుందాం. బాయ్ బాయ్ బ్రో, బాయ్. ఓకే, వెరీ బ్యూటిఫుల్, సూపర్. సో మనం ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనకి ట్రైన్ వర్సెస్ ఇది పెడదాం గేస్. అవును, ఇంకోటి చెప్పడం మర్చిపోయా. సో ఏంటంటే ఇది మనకి అప్డేట్, ప్రతి అప్డేట్లో వెహికల్స్ వస్తాయి కదా, ఆ వెహికల్స్ అన్నిటినీ ట్రైన్ వర్సెస్ పెడదాం. ట్రైన్కి వీటికి బ్యాటిల్ పెడదాం. అంటే స్పీడ్ టెస్ట్ కాదు, ఈ ట్రైన్ ఆపుతాయా ఆపవా అని. సో ఇప్పుడు మనకి వచ్చేది కదా, 3 స్పాన్ చేద్దాం సరిపోద్ది. సో ఓరే 306 కొట్టా, 5306 కొట్టా. 9 బ్రో అంతే. ఓకే 9 కొంచెం ఇటు కొడదాం. ఓకే, ఇంకోటి వద్దులే 3 అన్నాం కదా, 3 సరిపోయినాయి, ఇంకొద్దు. సర్లే పెడేద్దాం. ట్రైన్ రాలేదు కదా. అబ్బో, అరే ఏది వచ్చేసాను, ట్రైన్ వచ్చేసాను. డాన్ డ్రోన్ కూడా వద్దులే ఇంకా. అది హే బ్రో, బోన్లోకి వెళ్ళిపోయింది. సారీ, ముందర పోవే నువ్వు ట్రైన్. ఇంజన్ అని ముందర పో, ఇంజన్ ముందర వదలబో గేస్. బోన్లో కలిసిపోయినాయి. వాట్ ది హెల్. డ్రోన్ కూడా ఆన్ చేయి, కిందకు పోదాం. కళ్యాణ్ జంక్షన్. ఓకే, బోన్ లోపలికి పోయినా. ఇంకోటి ఇది. ఓకే, ఎక్కడుంది? కరెక్టేనా? 1 2 3 కరెక్టే బోన్ కరెక్టే గేస్. అవన్నీ బాడీ పార్ట్స్. ఓకే కరెక్టే, బాడీ పార్ట్స్ అన్న, వెహికల్ పార్ట్స్. ఓరే చూడండి గేసేది భూమి లోపలికి వచ్చి. వావ్, సో బ్యూటిఫుల్. కొత్త గ్లిచ్ కనిపెట్టాం. కార్స్ ఇన్సైడ్ అర్త్, భూమి లోపల కార్లు. వావ్, టైటిల్ బాగుంది గైస్. అండ్ ఇంకొక 1 వీక్ పాటు పర్లా, అంటే మనకి ఎవ్రీ సండే పెడుతున్నాం కదా, ఒక్కొక్కసారి మధ్యలో కూడా వస్తూ ఉంటుంది సో వీడియోస్. సో ఇప్పుడు PM10 అనమాట, కొత్త క్యారెక్టర్ గరల్. ఇది తీసేయి బ్రో, తీసేయి నెత్తి మీద. సో PM10 కొట్టి గేమ్ బయటకు వెళ్ళి వచ్చేస్తే గర్ల్ క్యారెక్టర్. దీన్ని ఇది ప్లగిన్ నుండి అక్కర్లేదు, నార్మల్గా చేసేయచ్చు. ఆంటీ నీ ముఖం ఏంటి ఆంటీ ఇట్టుంది?
పర్లేదు గైస్, బాగానే ఉంది. బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ రావచ్చు, పట్టించుకోవద్దు. కళ్ళద్దాలు పెడతట్టుంది, బయటకు వచ్చినాయి ఏంటి కళ్ళద్దాలు? ఆంటీ కళ్ళద్దాలు బయట కమ్మిఫై. అబ్బా కళ్ళద్దాలతో బాగుంది గైస్, అంటే సైడ్ నుండి అబ్బో చూడండి ముందలకు వచ్చింది, సైడ్ నుండి బాలా. సైడ్ నుండి బాలా, కానీ నాకు సైడ్ నుండి చూస్తా అంటే ఆలియా భట్ లాగా కనపడుతుంది. ఆలియా భట్ ఫ్యాన్స్ సారీ, ఓకే. నాకు ఆలియా భట్ లాగానే కనపడుతుంది సైడ్ నుండి. ఎందుకో గేస్ నాకు అట్లా కనపడుతుంది, మీకు అట్లా కనపడుతుందో లేదు. నాకు ఆలియా భట్ మెడల్లోకే కనపడుతుంది. ఓకే సారీ ఆలియా భట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. ఓకే హల్క్ PM9 అనమాట. హల్క్ కాదు బల్క్, ఇది దిగ్గండి మాలిగినదు. ఇన్ఫినిటీ హెల్త్ వేసుకో, ఎక్కువ దూకు, మీది దూకితే కానీ అవ్వదు. ఏ హీ బయటకురా ఇరుక్కుపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ నొక్కాలి. కమాన్ ఎగ్జిట్, మళ్ళా ప్లే. నువ్వు మళ్ళీ ఇరుక్కుంటే కష్టం రే. వీడు జంపు చీట్కోలాగుతారా? నో 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 నో. అరే మళ్ళీ అరే వీడు మళ్ళీ ఇరుక్కున్నాడు. మెగా రంప్లోకి వెళ్ళిపోదాం చేసి, సరే లేకపోతే ఊరికే ఇరుక్కుంటున్నాడు వీడు. లంబోబర్గిని గుద్దు గుద్దు, మన పంచ్ పవర్ చూపి అద్ది. వెళ్ళిన తర్వాత పేలిన తర్వాత ఇన్ఫినిటీ హెల్త్ ఉందా? హెల్త్ తగ్గలే. ఇంకో గ్లిచ్ నొక్కా పల్లా, ఎగిరి నొక్కితే గ్లిచ్ పడింది. డోన్ మనవాడి ఫేస్ చూసేసేయండి. టీడిట్ హిస్ నేమ్ ఇస్ బల్క్. పిచ్చ కామెడీ ఉంది. అని ముఖం ఏంటని ఎట్టుంది. నేను అందుకే ఇందాక మనోడు ఇది ఏంటి స్కార్పియన్ దగ్గర మనోడు ఫేస్ చూపించింది. అందుకే ఏదన్నా సిమిలారిటీ ఉందా? నాకు మనోడు మన క్యారెక్టర్ లెక్క లేదు ఇది ఫేసు. నాకైతే అట్లా కనపడట్లే మన క్యారెక్టర్ లెక్క. ఆ మూతి అట్లే ఉందిలేండి, మూతి కళ్ళు ముక్కు అట్లే ఉంది, కానీ ఫేస్ కట్ అట్లా అనిపించట్లా. ఓకే సూపర్ మ్యాన్ జంప్ ఇట్లా దూకితే డైరెక్ట్ కింద ల్యాండ్ అయినప్పుడు ఇందాక ఎట్లా పేలిన రాళ్ళు బయటకు వచ్చినాయి కదా అట్లా రావాలి. ఇన్ఫినిటీ హెల్త్ ఉంది గైస్. ఓకే ఇప్పుడు దూకినాము, జంప్ అద్ది. హీ గైస్ హల్క్ ఈస్ ఫాలింగ్ డౌన్. ఐరన్ మ్యాన్ వచ్చి కాపాడు. సంక్రాంతి అప్డేట్ ఇంకా రాలేదు కదా. ఓకే చచ్చిపోయాడు. హల్క్ పని అయిపోయింది. హల్క్ నోట్లో విమల్ తగ్గేదేలే. చేతులు చాలే మరి పెద్దగా ఉన్నాయి. ఓకే హల్క్ మా ఎందుకు మా నీ ముఖం అట్టుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు గైస్. మూవీస్ ఏం రావట్లేదుగా, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. అంటే అందరి మధ్యలోకి వెళ్ళిపోతే ఫ్యాన్స్ అందరూ సెల్ఫీలు దిగుతారని ఇది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు అనమాట. మీరు దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఓకే గ్రీన్ కార్లో హల్క్ మా, అందుకే దీనికి గ్రీన్ కలర్ పెట్టుంటారు గైస్. స్పాన్ అవ్వగానే గ్రీన్ కలర్లో వస్తుంది కదా, సో హల్క్ కరెక్టర్ వచ్చింది కాబట్టి గ్రీన్లో పెట్టుంటారు. కానీ బయటకేమో వస్తలే హల్క్, చేతిలో ఒకటే బయటకు వచ్చినాయి. నైస్ రా ఆంటీ బాయ్ బాయ్. ఓకే ఈడు బయటకు వచ్చేసాడు హల్క్ మా. ఆంటీ కార్ తీసుకెళ్ళిపో బతుకుంటే. ఓకే ఇప్పుడు ఇంకోసారి సైకిల్కి గ్రీన్ కలర్ పెట్టి ఎక్కి చూద్దాం. హల్క్ రైడ్ సైకిల్. ఓకే అవును గైస్, ఒక ఐడియా వచ్చింది నాకు. ఏంటంటే మీరు కొన్ని వెహికల్స్ కమెంట్ చేసేయండి, కొన్ని వెహికల్స్ సైకిల్ ఇలా చీట్ కోడ్స్ కమెంట్ చేసేయండి. చీట్ కోడ్స్ కానీ వెహికల్ నేమ్స్ కానీ. సో కింద స్పాన్ చేసేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో హల్క్ చేత అన్ని వెహికల్స్ ఎక్కిస్తా గ్రీన్ కలర్ పెట్టి. సో కమెంట్ చేసేయండి, పిచ్చ కామెడీగా ఉంటుంది. చూడండి సైకిల్ ఇంకా బతుకుంది. చూడండి సైకిల్ పవర్ చూడండి. హల్క్ మా కూర్చున్న సైకిల్ బతికే ఉంది. హల్క్ మాని సీట్ బ్యాక్ సైడ్ బయటకు వస్తుంది, సైకిల్ సీటు బ్యాక్ సైడ్ బయటకు వస్తుంది చూసుకో. స్ట్రైట్కి తొక్కుతుంటే బయటకు వస్తుంది గైస్. మీరు గేమ్ ఆడేటప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఇప్పుడు అవతల షాడ్ అవతల పోవే కనపడట్లేదు నాకు. తొక్కు వస్తుంది లైట్గా వస్తుంది బ్యాక్ సైడ్. హల్క్ మా చూసుకో షాట్ చిరిగిపోద్ది, అసలుకే ఉండదు ఒకటే షాట్. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ ఏరోప్లేన్. షిట్ మనకి సైడ్లో ఇందాక వైట్ కలర్ ఏరోప్లేన్ ఉన్నాయి కదా,
సో మన ఈ ఎల్లో ఏరోప్లేన్ ప్లేస్లో అవి అయితే వచ్చింది ఒక్కోసారి. సో అది రైడ్ చేయగలం అనమాట ఈ ప్లేస్లో వస్తేనే. మన ఎల్లో నోరు తిరగట్లా ఎల్లో ఏరోప్లేన్ ప్లేస్లో వస్తే ఆ వైట్ కలర్ది రైడ్ చేయగలం. అలకమా ఎక్కువ ఏరోప్లేన్ ఎక్కువ. ఓరే కూర్చోమా, కూర్చునే ఎబిలిటీ అలాంటివి వెళ్ళేవా, డైరెక్ట్ జంపింగ్ ఉరుకుడింగ్ పేలిపోద్ది. ఓకే గ్రీన్ కలర్ పెట్టాల్సింది, సర్లే తర్వాత చూసుకుందాం. పదమా ఏరోప్లేన్ వేసుకుని పోదాం. అలకమా హే చెయ్యి ఒకటే బయటకు వచ్చింది. పర్లేదు గైస్, అలకమా ఇరుక్కొని కూర్చున్నట్టున్నాడు. పర్లేదు మా నీ బాడీ పార్ట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి, ఫ్రీగా కూర్చో. ఇది రియలిస్టిక్ కాదు, ఇట్స్ అ గేమ్ బ్రో, జస్ట్ కూల్. కొబ్బరి చెట్టు గేసేయి, అది మామూలుగా ఉండదు. కొబ్బరి చెట్లో ఉండి డ్రైవింగ్ చేస్తున్న హల్క్ కాదు బల్క్ గేమ్లో. సో ఏ ట్రైన్ వస్తుంది, ఎల్లో ఇది ల్యాండ్ అవ్వట్లా. ల్యాండ్ నేను దూకేస్తా. ట్రైన్ రావట్లే. కొత్త గ్లిచ్ వీడియో కాదు ఇది, అప్డేట్ వీడియో. నువ్వు అవతల పో. ఓకే ట్రైన్ గైస్ ట్రైన్ రావట్లే. హలో మెగారంపనా, మెగారం పెట్టినందుకు రావట్లేదా ఇది? షీట్ సర్లే, ఈసారి ఏరోప్లేన్ రైడ్ చేద్దాం. ఈసారన్నా వైట్ ఏరోప్లేన్ స్పాన్ అయిందని కోరుకుంటున్నా, గ్రీన్ పెట్టేద్దాం ఈసారి. ట్రైన్ వస్తలేదు, కొత్త గ్లిచ్ అనుకుంటా. ఎన్నెన్ని గ్లిచ్లు తగులుతున్నాయి. అప్డేట్ వీడియో చేద్దాం అనుకుంటే గ్లిచ్ల వీడియో వస్తుంది. ఫస్ట్ గ్లిచ్ ఏది గైస్, అది గుర్తొస్తలే, స్కార్పియన్ భూమిలోకి వెళ్ళిపోయింది. సెకండ్ గ్లిచ్ ఏమో మన హల్క్ గోల్లో ఇరుక్కుపోయాడు. థర్డ్ ఏమో ట్రైన్ మాయమైపోయింది. హైజాక్ అనుకుంటా, ఇటు వచ్చేది రివర్స్ తిప్పేసి ఉంటారు. టెర్రరిస్ట్. మా కళ్యాణ్ జంక్షన్ దొరికిందా మీకు? అసలుకే మా బల్క్మో వచ్చాడు. సర్లే స్పాన్ అయిందా. మళ్ళీ ఎల్లోదే వచ్చింది. మళ్ళీ గేమ్ క్యూటే వస్తా, ఆగండి. ఈ స్పాన్ అవ్వట్లే, పెట్టట్లే. పోలీస్ స్టేషన్కి. అబ్బా అంత గట్టి గుద్దిన ఫైర్ రావట్లే. ఎల్లో ఉడికి ఫైర్ రావాలి. ఓకే తప్పిది. సో బ్యాగ్ అయితే కొట్టేసా గైస్. ఈసారి అయితే వచ్చిందనమాట. వచ్చింది, అదిగోండి వైట్ కలర్ ఏరోప్లేన్. దీన్ని ఎట్లా రైడ్ చేస్తాడు అలకమా ఎల్లో ఏరోప్లేన్ వచ్చేసి చెయ్యి ఒకటి బయటకు వచ్చింది, రైట్ హ్యాండ్. సో దీనికి ఏం బయటకు వస్తాయి నాకు తెలిసి ఏది రాదు, పట్టేస్తాడు మా. కానీ దీని డ్రైవింగ్ నేను ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నా. సో గైస్ కాలు కిందకు వచ్చి హల్కమా కాలు కిందకు వచ్చి కిందకు కూర్చున్నాడు గైస్. తలకాయ ఒకటే లోపల ఉంది. మొత్తం కింద కూర్చున్నాడు హల్కమా. నాకు తెలిసి మన నార్మల్ క్యారెక్టర్ ఉంది చూడండి, ఇండియన్ సీజే. సో నాకు తెలిసి అది కూడా అట్లే ఉంటుంది. తలకాయ ఒకటి లోపల ఉంటుంది, మిగతాది కింద ఉంటుంది. ఇట్లా చూపిస్తే నాకు డ్రైవింగ్ రాదు. ఎంత హెవీగా ఉంది ఇది. తిరగట్లేదు ఇది టర్నింగ్. ముందల కంటే ఏదో అలా పోతుంది కానీ టర్నింగ్ తిరగట్లేదు. ఎవరినైనా ఇది నా వల్ల కాదమ్మా. పెద్ద డ్రైవర్ అంటున్నా, పైలట్లే చేయగలరు. హెవీ పైలట్స్. ఇండియన్ బైక్స్ ఆడేటోళ్ళు ఎవరన్నా హెవీ పైలట్స్ ఉంటే దీన్ని డ్రైవ్ చేసుకోండి. నా వల్ల అయితే లేదు, టర్నింగ్ తిరగట్లే, పెట్టట్లే. ఆ చిన్న ఏరోప్లేన్ అంటే ఏదో అలా హ్యాండిల్ చేసా. ఈ ట్రైన్ అయితే రావట్లేదు, రాదు. ఇంకొద్దు. ఇక్కడ ఉండే మనం పెట్టిన చిన్న ఓకే గేమ్ లీవ్ అయ్యి వచ్చాం కదా, వస్తలేదు ఎల్లో ట్రైన్. ఈసారి కూడా వస్తుంది నాకు తెలిసి. మోడ్లో వచ్చాం కదా అదనుకుంటా. ఇది మోడ్లో రాలేదే. మోడ్ అంటే వేరేది అనుకున్నారు, ఇది మెగా ర్యాంపు అట్లా అని అనేది. సరే ఛాలెంజెస్ అంటారే, ఛాలెంజెస్లో రాలేదు. ఇది నార్మలే వచ్చింది. నేను ఇంటి దగ్గర స్పాన్ అయ్యా. మరి ట్రైన్ వస్తలే, నేనే పోతాను. నువ్వు వచ్చేదేంటి? మళ్ళీ క్విట్ వస్తా కానీ. నాకు ట్రైన్ కావాలి, హల్క్ వర్సెస్ ట్రైన్. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు వస్తే పెడతా. ఇప్పుడు మనకి సూపర్ మ్యాన్ పవర్స్, ఐరన్ మ్యాన్ పవర్స్ వస్తున్నాయి కదా. సో ఆ పవర్స్ వర్సెస్ ట్రైన్ పెడతా. సో అలా చేసుకుంటా పోదాం. వీడియోస్ అయితే ఇప్పుడు వస్తుంది. వీడియోస్ అంతా లెంత్గానే ఉంటాయి, మరి అంతగా కొంచెం పెద్దగా. ఈ వీడియో ఒక 20 minutes దాకా ఉండొచ్చు. ఓకే హలో బ్రో, నువ్వు వచ్చేదని నేను వస్తున్నా. ఇక్కడ నుంచుని పోదాం. నుంచుని పోయి డ్రోన్ మోడ్ ఆన్ చేసుకుందాం.
చాలు చాలు ఓ నాయనో ఓ నాయనో ఊరుకు. సో డాన్ అయితే టైప్ చేసి పెట్టుకుంది. వచ్చేసింది. కొట్టు టైప్ కొట్టు. అమ్మా ఏడి నుంచునే ఉన్నాడు హల్క్. హల్క్ నుంచురా. పడిపోయాడు. ఆహా ఏమన్నా లేసా, ట్రైన్ వెళ్ళిపోయింది, లేచాడు. వావ్ సో బ్యూటిఫుల్, వెరీ నైస్. మళ్ళీ ముందర పోయి ఆన్ చేద్దాం. గైస్ నార్మల్ క్యారెక్టర్ అయితే ట్రైన్ మీద నుంచోదు, హల్క్ మామ నుంచుంటే లేదు. చూద్దాం కానీ హల్క్ మామ సైడ్కి పడిపోయాం. ఓకే ఎనీవేస్ మళ్ళీ ట్రై చేద్దాం. కొట్టు. సర్లే దీని మీద ఉండి దూకుదాం. నాకు నుంచోచ్చు గైస్. మన నార్మల్ అయితే బైక్ మీద రావాలి, బైక్ మీద కానీ వెహికల్ మీద ఉండాలి. ట్రైన్ మీద వెహికల్ స్పాన్ చేసుకునే ఉండాలి, లేకపోతే మన క్యారెక్టర్ నుంచోదు. కానీ హల్క్ మామ తగ్గితలే. ఒక ఫోటో తీసుకుందాం. మామూలుగా లేడు, అల్టిమేట్. సర్లే కింద పోదాం. ఇట్స్ ఎ మోడ్. మళ్ళీ అక్కడ దాకా పోయేది ఎందుకని మోడ్ పెట్టేసాం మనం. మోడ్ వస్తుంది, ఛాలెంజ్, ఫన్ ట్రాక్. మళ్ళీ ట్రైన్ వస్తుందో రాదా అని ఫన్ ట్రాక్ పెట్టేసా. డాన్ ఇంజను ఫార్వర్డ్ వెంటనే కలుతుందా? కలుతుంది. ఓకే హల్క్కి ట్రైన్కి యుద్ధం అది చూడడానికి నేను మన గాయసంతా సిద్ధం. పడ్డాడు. ఏడి హల్కు ఈడిగేసిడు. ఎడకు పోయావా నువ్వు కూడా? భూమిలోకి వెళ్ళిపోయింది లేదా ట్రైన్ కొట్టుకెళ్ళిపోతుందా? లేదు హల్క్ బా రెస్ట్ ఇన్ పీస్ హల్క్ మా. ఓకే ఇక్కడికి వచ్చాడా? ఓకే ట్రైను గెలిచావులే గైస్. ఈ ట్రైన్ని ఆపేటట్టు కూడా ఉండాలి అబ్బా ఏదో ఒకటి. రోహిత్ బాయ్ ఏ దేకో. మనకి హిందీ పెద్దగా రాదు, వదిలేద్దాం. మనోడు మొఖం గైస్. వీడియో కొడితే ఏం చేస్తున్నా? వీడియో కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.